ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా ఒట్టి బూటకమేనని విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. పంచాయతీ ఎలక్షన్లు జరగబోతున్న 23వ తారీఖున అందులో 5 యునానిమస్ గా ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది. ఇక కొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో 80% పైగా గెలుస్తాం. అలాగే విజయనగరం జిల్లాలో 930 పంచాయతీ గ్రామ పంచాయతీలు ఉండగా దానిలో 80% పైగా వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని, అలాగే ఆ యొక్క ప్రజలందరూ కూడా ఈ రోజు షర్మిలమ్మ గారికి ఒక సోదరిలాగా ఆమె రాక కోసమే ఎదురు చూస్తూ ప్రతి ప్రాంతంలో కూడా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. ఇక్కడ జరుగుతున్న రాజకీయ అరాచక శక్తుల కింద నలిగిపోతున్న ప్రజలంతా కూడాను మార్పును కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఎన్నికలు వస్తాయో ఆ రోజుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో నిలబెట్టడానికి ఈవేళ రాష్ట్ర ప్రజలందరూ కూడాను ఎదురు చూస్తున్నారు. పార్వతీపురం నియోజకవర్గ ప్రజలు చెప్పే సమస్యలను షర్మిల శ్రద్ధగా వింటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు చెప్పారు. షర్మిల పాదయాత్ర నియోజకవర్గంలోకి అడుగుపెట్టడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. బయటకొస్తారన్న క్యూరియాసిటీ జనాల్లో చాలా కనిపించింది. సో జగన్ గారు బయటికి రావాలని సర్వమత ప్రార్థనలు చేస్తున్నారు. ఆడవాళ్లు, పిల్లలు, చంటి పిల్లల్ని వేసుకుని కూడా రోడ్డు మీద వెయిట్ చేసి షర్మిల గారితో ఒక్క నిమిషం మాట్లాడడానికి ఎంతో ఆరాటపడుతూ వచ్చారు. ఈ రకంగా ప్రజల్ని ఉత్సాహపరుస్తూ వాళ్ళ కష్ట సుఖాలను పాల్పంచుకుంటూ ప్రతి ఒక్కరిని చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఆవిడ అందరితో యోగక్షేమాలు అడిగి తెలుసుకొని. కాశీపేట పేరు చెప్పగానే ముందుగా పాడి రైతులే ప్రధానంగా గుర్తుకొస్తారు. ఈ జిల్లాలోనే అత్యధికంగా ఈ గ్రామంలో 450కి పైగా కుటుంబాలు పూర్తిగా పాల సేకరణపైన ఆధారపడినాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పాల సేకరణ ధర కంటే కూడా పెట్టుబడి గణనీయంగా పెరిగిపోయిందని తమ పాడి రైతులంతా కూడా ప్రస్తుతం ఈ ఇండస్ట్రీని కొనసాగించే పరిస్థితుల్లో లేమని చెప్తున్నారు. నేపథ్యంలో వారి కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీకు ఎన్ని ఆవులు ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఆవులు 10 ఆవులు ఉన్నాయి. కానీ మాకు మేతలు చాలా ఎక్కువ రేటు ఉంది. మాకు వచ్చింది తక్కువ. చాలా కష్టం కానీ పని కష్టం కానీ మాకు ఆదాయం తక్కువ. దానికి మీరు ఏదైనా అవకాశం కల్పిస్తేనే రేట్లు మటు చాలా ఎక్కువగా ఉన్నాయి. లీటర్కి ఎంత ధర ఇస్తున్నారు? పెట్టుబడి మీటర్కి ఇప్పుడు 18 రూపాయలు 17, అంతకంటే ఎక్కువ లేదు. ప్రతి నెలకి మాకు పుష్టి పాలేసుకు ఈ మేతలకి రేట్లు ఎక్కువ. ప్రతి నెలకి మినిమం 150-200 పెంచుతాండ్రు. నూకల రేటు అన్నిట్లు పెంచుతాండ్రు. కానీ మాకు పాలకి రేటు లేదు. చాలా కష్టం అవుతుంది. మేము ఇప్పుడు మా ఆదాయం తక్కువ ఇప్పుడు అయిపోతుంది. మేము చాలా మాకు కష్టం ఎక్కువ అవుతుంది. మాకు వచ్చిన ఫలితం లేదు. మాకు 6 ఆవులు ఉన్నాయి. పాలు 20 లీటర్లు పోస్తాము. వాటి వల్ల వచ్చిన లాభం మాకు లేదు. అలాగే అట్లా మేతలకే వస్తున్నాయి. బస్తా 550 రూపాయలు అయిపోయింది. నెలకి 30-40 వేసేవాళ్ళు. ఇప్పుడు అనమాట మాకు చుట్టూ 100 రూపాయలు వేస్తారు రేటుకి బస్తాకి. ఆ రేటు వేసేయడం ఖచ్చితంగా మాకు ఇప్పుడు వచ్చిన లాభం లేదు. 24 గంటలు వాటితో కష్టపడమే మిగులుతుంది. షర్మిల పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసే ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు సుజయ్ కృష్ణ రంగారావు. నుంచి కూడా నేనేం చెప్తున్నానంటే, ఈ విశేషమైన స్పందన ఏదైతే షర్మిలమ్మ గారి పాదయాత్రకు వస్తుందో, ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని ఆవిడని చూడాలని ఎంతమంది వస్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు అంటే వ్యతిరేకంతో జిల్లా వ్యాప్తంగా ఆయన సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో కూడా వేలాది సంఖ్యలో రావటం జరిగింది. కాబట్టి ఆయన నూకలు చెల్లిపోయినాయి అని తెలిసి బొత్స సత్యనారాయణ గారు ఇలాంటి వ్యాఖ్యల ద్వారా మరి ఏదో ఒక రకంగా ఆయన ఉనికిని కాపాడుకోవటానికి ఆయన దిక్కుతోచిన సమయంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని. షర్మిల అడుగుపెట్టిన 13వ జిల్లా విజయనగరం. విజయనగరంలో అద్భుత స్పందన వస్తోందని సుజయ్ కృష్ణ రంగారావు చెప్పారు. ఎస్కోట నుంచి బొబ్బిలి వరకు ఎగిసిన కెరటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పకనే చెప్తున్నాయి.